నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్. ఇది జొన్న రవ్వతో ఉప్మా అండి. సూపర్ టేస్ట్ అండి. చాలా చాలా బాగుంది. హెల్త్కి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మనకి జొన్నలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మధుమేహం కూడా తగ్గిస్తుందండి, బరువు తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ కూడా నియంత్రిస్తుందండి, ఐరన్ వస్తుంది, మనకి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇలాంటివి మనం చేసుకుని అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి. సో చేయడం కూడా చాలా ఈజీ అండి. జొన్న రవ్వ మనకి షాపుల్లో కూడా దొరుకుతుందండి. తీసుకొచ్చి ఒక గ్లాసు ఇలా నానబెట్టాను. చూడండి ఎంత బాగుందో. లేదంటే కూడా మనం జొన్నలు తీసుకొచ్చి బాగా కడిగి ఎండలో వేసి మనం మిక్సీకి వేసుకుని కొట్టుకోవచ్చండి. మనకు కావాల్సినప్పుడు కూడా మనం ఒక గ్లాసు మిక్సీకి వేసి కొట్టుకుంటే రవ్వలాగా వస్తుంది. ఒక అర్ధగంట లేదా 1 అవర్ కూడా నానబెట్టి చేసుకుంటే బాగా మెత్తగా ఉంటుందండి. ఎందుకంటే జొన్నలకు బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి నానితే కొంచెం బాగుంటుందండి, తొందరగా ఉడుకుతుంది. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ 2 స్పూన్లు, నెయ్యి 2 స్పూన్లు వేసుకుని పోపు వేసుకోవాలండి. మినపప్పు, పచ్చనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండి, కొద్దిగా కరివేపాకు, ఇవి బాగా వేయించుకోవాలి. అల్లం కొద్దిగా చిన్న ముక్క దంచి వేస్తున్నానండి. అల్లం వేస్తే బాగుంటుంది. ఒక టమోటో, పెద్ద సైజు టమోటో ఒకటి కట్ చేసుకుని ఇలా వేయించుకోవాలి. బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలండి. పచ్చివాసన అంతా పోవాలి కదా. బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా జొన్న రవ్వని, ఇది ఇలా దీనిలో వేసుకోవాలండి. అంటే ఒక గ్లాసుకి 1 గ్లాసు వేసి నానబెట్టానండి నేను. ఇక్కడ క్యారెట్, బీన్స్ అండి కట్ చేసుకుని దీనిలో 1 గ్లాసు వేసి ఇలా ఉడకబెట్టుకున్నాను. అంటే 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. వాటర్ కొద్దిగా మళ్ళీ వేశాను ఈ కూరగాయల్లో. కొద్దిగా ఉప్పు అండి, రుచికి సరిపడా ఉప్పు. అండి నెయ్యి కావాలంటే ఇంకా కూడా కొద్దిగా వేసుకోవచ్చు. అసలు మనం పాతకాలంలో ఇంతకుముందు అమ్మమ్మ వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, బియ్యంతో ఉప్మా చేసుకునేవాళ్ళండి, బియ్యం రవ్వతో. అలాగా ఇది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలాంటివి చేసుకుని మనము అప్పుడప్పుడు తినచ్చు. ఈవినింగు చేసుకోవచ్చు, స్కూలు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, లేదా నైట్ చేసుకోవచ్చు. మార్నింగ్ కూడా టిఫిన్గా కూడా చేసుకోవచ్చు. చేయండి.